నమస్తే అన్న, అందరికీ నమస్కారం. యుఏఈ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. సౌదీ మీద ఇరాక్ దేశం నుంచి దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇరాన్కు సంబంధించిన మిలీషియాలు ఎవరైతే ఉన్నారో ఇరాక్లో వాళ్ళు సపోర్టుగా ఉన్నారన్నమాట. ఇరాన్కు వాళ్ళైతే యుఏఈ మరియు సౌదీని టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడులు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇరాక్ ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రకటనలు ఇప్పుడు మనం చూసుకుంటే కానీ హాస్యాస్పదంగా ఉన్నాయన్నమాట. మా భూభాగం నుంచి జరుగుతూ ఉన్న దాడులకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఇరాక్ ప్రభుత్వం చెబుతూ ఉందన్నమాట. అంటే ఇరాక్ ప్రభుత్వం కూడా అక్కడ ఇరాక్లో ఏమీ చేయలేకపోతూ ఉన్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. తాజాగా 48 గంటల వ్యవధిలో 6 శత్రు డ్రోన్లను విజయవంతంగా గుర్తించి నిర్వీర్యం చేసినట్లు యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అత్యంత సమర్థవంతంగా డ్రోన్లను అడ్డుకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ కీలక మౌలిక సదుపాయాలకు నష్టం జరగలేదని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటనపైన జరిపిన దర్యాప్తులో కొన్ని డ్రోన్లను ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించినట్లు వెల్లడయ్యిందని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్లాంట్ లోపల పరిధికి వెలుపల ఉన్న విద్యుత్ జనరేటర్ను డ్రోన్లలో ఒకటి ఢీకొట్టిందని, మిగిలిన వాటిని విజయవంతంగా అడ్డుకున్నట్లయితే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే యుఏఈ హక్కును మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పడంతో పాటు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా ఏమో యుద్ధం అతి త్వరలో ముగియబోతూ ఉందంటే కానీ ఇరాన్కు అనుకూలంగా ఉన్న ఇరాక్లో ఉన్న మిలీషియాలు కావచ్చు, లేకపోతే ఇతర ఉగ్రవాద గ్రూపులు ఏవైతే ఉన్నాయో సౌదీ మరియు యుఏఈ పైన డ్రోన్లతో విడుచుకుపడుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.